మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని ఉన్న నాటుకోడిని వేసుకోండి. నాటుకోడి తినడం చాలా తగ్గించేశారు చాలామంది, కానీ నాటుకోడి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కొంచెం కుక్ అయ్యాక 3 స్పూన్ల కారం వేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడిని వేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది మసాలాలన్నీ పట్టి. అబ్బా బాబా, చూడండి ఫైనలీ కుక్ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి దీన్ని గార్నిష్ చేసుకోండి. కూర ఇంత చేసినా కొత్తిమీర వేయకపోతే ఆ టేస్ట్ బాగోదు. ఆ కొత్తిమీర టచ్ ఇవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఫైనలీ అదండి నాటుకోడి రాగి సంగటి కూర. సంక్రాంతి వస్తుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మంచి మంచి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.